హలో అండి, మీ దగ్గర కూడా వెడ్డింగ్ కార్డ్స్ ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇది ఫెస్టివల్ టైమ్స్ లో చాలా బాగా యూస్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఆయుధాలన్నీ మన చేతిలోనే ఉన్నప్పుడు కొండం దేనికనేసి నేను ఇంట్లో చేసుకున్నాను. ఇప్పుడు ఇలా వెడ్డింగ్ కార్డ్ ని తీసుకొని దీనిపైన ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. మరి చిన్న రౌండ్స్ కాకుండా కొంచెం ఈ సైజ్ వచ్చే విధంగా డ్రా చేసుకొని వీటిని కట్ చేసుకోవాలి. ఇలానే టోటల్ 6 రౌండ్స్ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ ని తీసుకొని ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పెన్సిల్ తో ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చే విధంగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్లవర్ వచ్చింది కదా, సేమ్ ఇలానే మిగతా రౌండ్స్ ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నిటికీ నేను 2 సైడ్స్ పింక్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా అన్నిటికీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫ్లవర్ ని తీసుకొని ఈ విధంగా మిడిల్ లో గమ్ అప్లై చేసి ఇంకొక ఫ్లవర్ ని అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్లవర్ పైన గమ్ అప్లై చేసి ఇంకొక ఫ్లవర్ ని కూడా అంటించేసుకోవాలి. ఇలా టోటల్ 3 అంటి చేసుకున్న తర్వాత ఈ విధంగా వేలతో కొంచెం పైకనేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కి మిడిల్ లో ఈ విధంగా ఒక హోల్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న పూజా దీపాలు తీసుకొని ఇలా ఓపెన్ చేసేసి ఫ్లవర్ కి హోల్ చేశాను కదా, ఆ హోల్ లో ఇంచి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసిన తర్వాత ఇలా లాక్ చేసేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఈ దీపాలు ఉంటాయి కాబట్టి ఖర్చు కూడా ఏమి ఎక్కువ అవ్వదు. జస్ట్ పెయింట్ గమ్ ఉంటే సరిపోతుంది. ఇలా అందంగా చేసేసుకోవచ్చు అనమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ రియల్ గా అయితే ఉన్న వాటి లాగానే ఉన్నాయి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా ట్రై చేయండి. పూజలో చాలా స్పెషల్ గా కనిపిస్తాయి. ఫైనల్ గా ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.